అసలు బీజేపీది ఏం కల్చర్ రా నాయన, నాకు అర్థం కాదు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీని చంపినోనికి ఇలా గుడి కట్టాలంటారు. ఈ దేశం కోసం 10 సంవత్సరాలు జైల్లో ఉన్న నెహ్రూ మీద విష ప్రచారాలు చేస్తారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ గారి మీద అనుచితంగా వ్యవహరిస్తారు. ఈ దేశం కొరకు చనిపోయిన రాజీవ్ గాంధీ మీద ఆ విధంగా ప్రాపగండా చేస్తారు. అలాంటి వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చి ఇప్పుడు దేశంలో ఉండే పీడితుల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రాజ్యాంగబద్ధ రాజకీయాల కోసం పోరాడుతున్న ఆ ఫ్యామిలీ మీదనేమో ఒకసారి రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేసి ఆయనని హింసిస్తారు. ఇంకొకసారి ప్రియాంక గాంధీ గారి మీద, ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు సమస్య అవుతున్నారు వాళ్ళకు, బీజేపీలో. కాబట్టి ఇలా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలను ఆడవాళ్ళ యొక్క కించపరచడం ద్వారా సంతృప్తి పొందాలనుకుంటున్నాయి. ఇలాంటి పనికిరాని చెత్త ఐడియాలజీ ఉండే మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి ఫస్ట్. మళ్ళీ మీరు దానికి ఏదేదో పేర్లు పెట్టేసి మేము పవిత్రులము, పునీతులం అని చెప్పే ప్రయత్నం చేస్తే నవ్విపోదురుగాక. రాజకీయం రాజ్యాంగబద్ధంగా చేయడం నేర్చుకోండి. ఇలాంటి ఫాల్తు మాటలతో కాదు అని చెప్పి ఆ రమేష్ బదూరి అంటోనికి చెప్పండి.